యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఎదగాలి నువ్వు. ఒక రాజుగారికి ఒక చిన్న పాప ఉంటుంది. పాప అంటే మామూలు పాప కాదు కదా, యువరాణి. అందులో చక్కటి బుగ్గలు, మెరిసేటి కళ్ళు, ఎదుటి వారి మీద ఆప్యాయత ఉన్న పాప. రాజుకు లేక లేక కలిగిన సంతానం. ఇప్పుడు ఆ చిట్టి తల్లి చిన్ని కోరికను కోరింది నాన్నని. నాన్న, నాకు ఆకాశంలో చందమామను తెచ్చి మెడలో వేసుకోవాలనుంది అని ముద్దుగా అడిగింది. వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు రాజుగారు. చిట్టి తల్లి కోరిక వివరించాడు. మేధావులందరూ తర్జన భర్జన పడ్డారు. అంత పెద్ద గ్రహాన్ని ఇక్కడికి తేవడం, యువరాణి మెడలో ధరింపచేయటం అసాధ్యమని తేల్చేశారు. తెలివిగల వాళ్ళు తేల్చేశాక ఇక అది జరగని పని కదా. రాజుగారు అయ్యో, ఒక్క చిన్నారి బిడ్డ అడిగిన కోరిక తీర్చలేకపోతేనే అని దిగులు పడ్డారు. మరి ఆయన ఎలాగైనా ఆనందపరిచే బాధ్యత, ఆయన ఆరోగ్యం బాగుండేలా చూసుకునే బాధ్యత విదీషకులది. ఆయన మహారాజుతో నేను తెస్తాను మహారాజా అన్నాడు. మేధాల వల్లనే కాంది, నీ వలన ఏమవుతుంది అన్నాడు రాజు. లేదు, చేస్తాను, ఒక్కసారి యువరాణి గారితో మాట్లాడతాను అన్నాడు. సరే అన్నాడు రాజుగారు. యువరాణిని పిలిపించారు. చిట్టి పాప సింహాసనం మీద నాన్న పక్కన వాలి కూర్చుంది. నీకు చందమామ కావాలా తల్లి అడిగాడు విదూషకుడు. అందరూ కుతూహలంగా చూస్తున్నారు. అవును, ముద్దుగా చెప్పింది చిన్నారి. సరే, చంద్రుడు ఎలా ఉంటాడు అడిగాడు విదూషకుడు. గుండ్రంగా ఉంటాడు, మెరుస్తూ ఉంటాడు, తెల్లగా చెప్పింది. ఆకారం ఎంత ఉంటుంది అడిగాడు. నా కిటికీ పక్కన చెట్టు మీద కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటాను. సరిగ్గా నా బొటన వేలంత ఉంటాడు చెప్పింది పాప కళ్ళల్లో బోలెడు నమ్మకం. తర్వాత విదూషకుడు కంసాలి వారి చేత యువరాణి బొటన వేలంత తెల్లటి వజ్రాన్ని దండకు వేలాడదీసి యువరాణి మెడలో వేశాడు. పాప చప్పట్లు కొట్టి నవ్వింది. రాజు మురిసిపోయాడు. తర్వాత సభలో రాజుగారు సందేహం బయటపెట్టారు. ఇప్పుడు రాత్రి ఆకాశంలో చంద్రుని చూస్తే పాప తన మెడలో చందమామ కాదు అనుకుని దిగులు పడుతుంది కదా, ఎలా అడిగాడు రాజు. మేధావులు మళ్ళీ తర్జన భర్జన పడ్డారు. ఎత్తైన గోడలు కడదామన్నారు. రాత్రులు చీకటి లేకుండా చేద్దామన్నారు. యువరాణి కళ్ళకు రాత్రులు గంతలు కడదామన్నారు. ఇవేవి రాజుకి నచ్చలేదు. మళ్ళీ విదూషకుడు నేను ప్రయత్నిస్తాను అన్నాడు. రాత్రి పాపను రాజుగారితో కలిసి తోటని తీసుకొని పోయాడు. పైన చందమామ మెరుస్తూ ఉంది. యువరాణి, చందమామ మీ మెడలో వచ్చింది కదా, పైన ఎలా మళ్ళీ వచ్చింది అడిగాడు విదూషకుడు. పక్కపక్క నవ్వింది పాప. నా గూరు ఊడిపోతే మళ్ళీ వచ్చింది కదా, చందమామ అంతే మళ్ళీ వచ్చాడు. మెడలో చందమామ ప్రేమగా నిమిరింది. రాజు ఆశ్చర్యపోయాడు. దీనికా అందరూ ఇంత సమస్యగా భావించి తర్జన భర్జన పడింది. మహారాజా, పిల్లలు జీవితాలు ఆలోచనలు ఎప్పుడూ సరళంగానే ఉంటాయి. నాకు ఈ క్షణం గురించి తప్ప దేని గురించి ఆలోచించరు. మనం సాధించుకున్న తెలివితో ఏవో ఆలోచనలు చేసి సమస్యను క్లిష్టం చేసుకుంటాం. మనం ఎలా ఉండాలి అనేది వారి దగ్గర నుండి నేర్చుకోవాలి అని వెళ్ళిపోయాడు విదూషకుడు. నిజమే, పిల్లలే నిజమైన తెలివిగలవారు. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలుసుకున్నవారు. నిజానికి పెద్దయ్యే కొద్దీ మనం ఎదగడం లేదు. అందరినీ మన ఆలోచనలతో దోయిదాం అనుకుని చేసుకొని విచ్ఛిన్నపోతున్నాం. ఇప్పటికైనా వాళ్ళు పెద్దవాళ్ళుగా ఎదగడం కాదు, పెద్దలే పిల్లలుగా ఎదగాలి. తల్లి, నాకు ఒక్కసారి చందమామని ఇస్తావా, ఆడుకుంటాను అడిగాడు. మరి నాకు అడిగింది పాప. ఇంకొకటి మళ్ళీ పూస్తుంది కదా, అప్పుడు ఇస్తాను నవ్వాడు రాజు. సరే తీసుకో నాన్న నవ్వుతూ మెడలో వేసింది. ఇప్పుడు ఇక ఇద్దరికీ